వివేకంతో ఆలోచించే మార్పు సమాజాన్ని మారుస్తుంది. ధైర్యంతో ప్రశ్నించే మార్పు అభివృద్ధికి దారితీస్తుంది. మార్పు రావాలనే తలంపు ముందడుగును సూచిస్తుంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ సాధన అధికార పర్వం అనంతరం ప్రజల ఆకాంక్షల్లో తీరనివి ఎన్ని, తీరినవి ఎన్ని. నూతన ప్రభుత్వ ఏర్పాటుతో ఆశిస్తున్నవి ఏంటి, లభించేవి ఏవి? వర్తించే పథకాలకు అర్హులెందరు, మిగిలిన అభివృద్ధి ఏంటి? జరగాల్సిన సంక్షేమం ఎంత? ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల స్వరూపాలకు అసలైన ప్రతిబింబం. ప్రజలు కోరుకుంటున్న మార్పుకు అసలైన సాక్ష్యం. ఆకాంక్షలకు అందుకునే సంక్షేమ ఫలాలకు మధ్య మార్గనిర్దేశ వారధి మా ఏఎన్ఏ న్యూస్ సరికొత్త కార్యక్రమం మార్పు. వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. మార్పు అనే ఈ పదం రెండక్షరాలే, కానీ ఈ మార్పులోనే ఎన్నో సంస్కరణలు, సంక్షేమాలు, ఎన్నో పాలనలు. అయితే ఈ మార్పు మా వల్లనే సాధ్యమని భావించే ప్రజలు ప్రతిసారి తమ ఓటు హక్కు ద్వారా సరికొత్త విధానాలకు నాంది పలుకుతుంటారు. అంతేకాకుండా ప్రతి చోట తమ జీవన విధానాల్లో మార్పు రావాలని ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో ప్రజలు కోరుకుంటూనే ఉంటారు. మార్పు అయితే తీసుకొచ్చాం, కానీ తమ భవిష్యత్తు ఏంటి అని ప్రతిసారి ప్రజలు తమ పరిస్థితుల గురించి మననం చేసుకుంటూనే ఉంటారు. కొన్ని చోట్ల అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలు, మరి చోట సంక్షేమం కూడా కానరాని ప్రాంతాలు, తమ బ్రతుకు పరిస్థితిని దీనంగా వెల్లడిస్తున్న కొన్ని చోట్లు కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి పరిస్థితులను బయటకు తీసుకొచ్చేందుకే మా సరికొత్త ప్రోగ్రాం మార్పు. అయితే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లోని గ్రామాలను సైతం ఫలితాలను విశ్లేషించుకుంటూ గ్రామాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మండలాల వారిగా వారికి కావాల్సిన సంక్షేమం అంటే విధానాలపై మా మార్పు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు తాము ఎన్నుకున్న నాయకుడికి మధ్య వారధిగా మా కార్యక్రమం నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ ఆకాంక్షలను అభివృద్ధి నెరవేర్చుకుంటారని, తాము ఎన్నుకున్న నాయకుడు తమ కలలను నెరవేరుస్తారని, అంతేకాకుండా తమ సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కడతారని ఆ ప్రాంత నాయకుడికి మరియు నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలకు, అక్కడి మండల కేంద్రాల్లోని ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ మా కార్యక్రమం మార్పు మీ ముందుకు వస్తోంది. అయితే ఈ మేరకు నేను వనపర్తి జిల్లాకు సంబంధించి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, వనపర్తి నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించిన పలు మండలాలు, 7 మండలాలకు సంబంధించిన కొంతమంది మండలాలకు సంబంధించిన వ్యక్తులను ఈరోజు మనం తీసుకొచ్చాం. అయితే ఈ మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి సంబంధించి ఒక వ్యక్తిని ఈ కార్యక్రమం ద్వారా తీసుకొచ్చాం. అయితే ఆ మండలంలోని ఆ గ్రామాలు ఎన్నున్నాయో, ఆ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనేవి ఆ వ్యక్తులు నేరుగా ఎమ్మెల్యేకు లైవ్ ఇన్ వీడియో కాల్ ద్వారా లేదా ఫోన్ ఇన్ ద్వారా తెలుసుకోబోతున్నారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లైవ్ ఇన్ మరియు అలాగే ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. శ్రీ మేఘారెడ్డి తుడి గారు. మేఘారెడ్డి తుడి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన మేఘారెడ్డి తుడి అనే నేను శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలని మీరు అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే గన్పూర్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మేడం.
మేడం 27. ఓకే. ఓకే 27 జీబీస్ ఉన్నాయి. దాదాపు అందులో 10 జీబీస్ వరకు తాండాస్ ఉంటాయి. మిగతావి జనరల్ గ్రామ పంచాయతీస్ ఉంటాయి మేడం. ఓకే. ఓకే. గత టిఆర్ఎస్ 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 పాలనలో 9 సంవత్సరాలలో మామూలుగా డెవలప్మెంట్ అంటే ఎలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలి మేడం. ఓకే. వాళ్ళు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏదైతే హౌసెస్ అసలు కంప్లీట్ కావాలి మేడం. కొన్ని జీపీలు అయినా ఎక్కడైతే పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఊర్లలో అయినాయి డబుల్ బెడ్రూమ్స్. మిగతా కొన్ని ఊర్లో మాత్రం ఎలాంటి యాక్టివిటీస్ కాలేదు మేడం. ఓకే అండి. ఓకే. ఓకే. ఇంకోటి మేడం, కొన్ని జీబీస్ ఉన్నాయి మేడం. కమల్దిన్పూర్, సోలిపూర్, మామిడిమాట పూర్తిగా ఓకే. ఇవి ల్యాండ్ లార్డ్స్ కంట్రోల్ లోనే ఉన్నాయి మేడం. ఈ జీపీస్ అక్కడ పబ్లిక్ కు ఓకే. ఫ్రీడమ్ అనేది లేదు ఇప్పటిదాకా. ఓకే. కనీసం ఓకే. లోకల్ ఎమ్మెల్యే కూడా ఎవరో కూడా తెలియదు. ఓన్లీ లోకల్ లీడర్స్ వాళ్ళకు జనాలకు తెలుసు. వాళ్ళకు ఓకే. పొలిటికల్ అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ఉంది మేడం. ఎమ్మెల్యే ఎవరైనా తెలియని సిచ్యువేషన్ లో ఉన్నారు అక్కడ ప్రెసెంట్? అవును మేడం. అవును మేడం. ఈ 3 జీపీలు ఎందుకు అలా ఉన్నాయి? రీజన్ ఏంటి అసలు ఉండడానికి అట్లా? రీజన్ ఏంటంటే ఈ 3 జీపీలు గత కొన్ని రోజుల నుంచి దొరల పాలనలో ఉన్నాయి. ఓకే అండి. ఓకే. లిటరేసీ కూడా చాలా తక్కువ ఉంది మేడం. చాలా డ్రాప్ అవుట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా కూడా. ఓకే అండి. ఎవరన్నా చదువుకున్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళను అనగదొక్కే దూరంలో ఉన్నారు వాళ్ళు. గన్పూర్ లో గన్పూర్లో మేడం ఈ 3 జీపీల మీద ముఖ్యంగా. ఓకే అండి. సో గన్పూర్ కి సంబంధించి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎడ్యుకేటెడ్ ఉన్నా కానీ అక్కడ పీపుల్ ని అనగదొక్కిన పరిస్థితులు గన్పూర్ లో ఉన్నాయన్నమాట. ఉన్నాయి మేడం. ముఖ్యంగా ఈ 3 జీపీలు మేడం. రీసెంట్ గా మా అన్న కొరికే గంజాయికి అడిక్ట్ అయ్యి సూసైడ్ చేసుకున్నాను మేడం లాస్ట్ 3 వీక్స్ బ్యాక్. ఎలా వస్తుందండి గంజాయి అనేది? ఎలా వస్తుంది యాక్చువల్లీ? గంజాయి సప్లై అనేది అసలు తెలియట్లేదు మేడం. ఎలా కొంతమంది ఉన్నారు యూతే మీద ముఖ్యంగా డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, 10 to ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళే ఎక్కువ మటుకు అడిక్ట్ అవుతున్నారు వీటికి, గంజాయికి. ఓకే. అంటే ఇంతకుముందు ప్రీవియస్ గంజాయిని స్వాధీనపరుచుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అధికారులు ఎవరైనా పోలీస్ శాఖ వాళ్ళు? లేదు మేడం. అలాంటిది ఏం మన రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రీసెంట్ రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో ఉంది మేడం. తీసుకెళ్ళాలి ఈ గంజాయికి సంబంధించిన ఇష్యూ కూడా అనుకుంటున్నారు మీరు? తప్పకుండా. పల్లెలలో అంతా విస్తరించిపోయింది మేడం. అంటే మామూలుగా ఎన్ని గన్పూర్ కి సంబంధించి 26 అని చెప్పారు కదా నాకు గ్రామ పంచాయతీస్. అంటే 26 అంటే మేడం మన పల్లెలలో ప్రతి ఒక్క పల్లెలలో మన తెలంగాణ డిస్ట్రిక్ట్ పల్లెలలో విస్తరించిపోయింది. అట్లా చెప్తున్నాయి మేడం. నేను దీనికి అడిక్ట్ అయిపోయారు పీపుల్స్. మన పిల్లలు వదిలేస్తే మన పిల్లలు కూడా దానికి అడిక్ట్ అయిపోతారు. ఇంకా ఊర్లో ఉండాలని కూడా భయం అవుతుంది ఇప్పుడు మాకు. మా పిల్లలు కూడా తయారవుతారండి గన్పూర్ లో మేడం. మేడం సిచ్యువేషన్ ఉందంటున్నారు. ఇట్లే ఫేస్ చేస్తున్నారా సిచ్యువేషన్? ఇక్కడ వరకు అయితే ఉంది మేడం. గన్పూర్ వరకు అయితే తెలియదు మేడం. ఇంకా అంతవరకు మేము చూడలేదు. మన ఊర్లో అయితే మా ఊరి విషయం అయితే ప్రజెంట్ అయితే చెప్తున్నా మేడం. ఇంకోటి మేడం, మా ఊర్లో ఇంకా భూ కబ్జాదారులు కూడా ఎక్కువయ్యారు మేడం. ఓకే అండి. ఓకే. ఎట్లా అంటే ఇంత ముందుకు మాకు 2 ఎకరాలకు 1975 లా మాకు ప్రభుత్వం ఇచ్చింది మేడం. ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేతోని కండక్ట్ అయ్యి మమ్మల్ని అడ్జస్ట్ చేసి ఆ ల్యాండ్ తీసేసుకొని ఆ డబుల్ బెడ్రూమ్ పేరుతోని వాళ్ళకి కబ్జా చేసుకున్నాం మేడం. ఇంకా ఆ మధ్యలోకి వెళ్ళి ఉన్నాయన ఊర్లో ఉన్న పెద్ద మనిషి మా ల్యాండ్లోకి వెళ్ళి మధ్యలోకి రోడ్ వేసుకుంటారంట మేడం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంత వరకు ఉన్నాయండి ఇక్కడ గన్పూర్ లో? ఏం జరగాలి ఇంకా? డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ అంటే తాండాల్స్ మంచిగా ఉన్నాయి మేడం. తాండా వరకు అయితే బెటర్ దేని. ఇంకా రోడ్ కనెక్టివిటీ లేదు. రోడ్లు వేసినా సరే గానీ వస్తారు ఆడ వరకు వేసేస్తారు, మళ్ళా తీసుకొని పోయి వేరేతో వేసేసుకుంటారు. అన్ని ఇలాంటి చాలా ఘోరంగా జరిగినాయి మేడం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు కొద్దిగా జరుగుతాయని మాకు ఫుల్ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఉన్నాం మేడం. ఓకే అండి. సో పరశురామ్ గారు, ఇది గన్పూర్ కి సంబంధించిన సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్స్ మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామండి. 24 మండలకు సంబంధించి 24 విలేజెస్ ఉన్నాయంటున్నారు కదా. 24 విలేజెస్ సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి ఇంకా అక్కడ?
అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏం డెవలప్మెంట్ లేదు మేడం. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఒక తూతు మంత్రంగా చేసేసారు ఎడ్యుకేషన్ ఓకే పరంగా. మేము దానిలో వర్క్ ఓకే చేసి ఒక ఇంగ్లీష్ మీడియం పెట్టాలని వర్క్ చేసినాము. ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్ అనే చెప్పి ఒక ఫ్రీగానే ఒక గురుకుల పిల్లలకి 20 మందికి తెప్పించాము 3 సంవత్సరాలు. ఓకే అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మేడం. ఓకే గ్రామ అండి. పంచాయతీలో నిధులు ఇప్పించుకొని తిరిగి చేసినాము, అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎంఈఓ సార్ మాత్రం గ్రేట్ మేడం, ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే ఎంఈఓ ఎంకరేజ్ చేస్తారు. అయితే మన వాళ్ళు గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ అధికారులు కానీ ఏం లేదు మేడం, ఎవరు ఎంకరేజ్ చేయరు. సో అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉన్నాయి కానీ దానికి సంబంధించిన హలో, ఎడ్యుకేషన్ సంబంధించి సరైన ప్రోత్సాహం లేక విద్యార్థులు ఎదుగుతున్నారు. ఆ, అవును మేడం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకు దగ్గరగా మోడల్ స్కూల్ వచ్చింది మేడం, దాన్ని కూడా ఓకే కరెక్ట్ అండి. గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే పిల్లల పేరెంట్స్ అనే వాళ్ళు రాంగ్ రూట్ లో తీసుకొస్తారు వాళ్ళ పిల్లల్ని. ఓకే అండి. కనీసం మోడల్ స్కూల్ కు ఒక బ్రిడ్జా లేదంటే అవతలికి దాటడానికి ఒక గేటా, ఉమ్. ఆడ ప్రమాదాలు చాలా జరిగినాయి. అయినా కూడా మనం పేరెంట్స్ కి ఎంత చెప్పినా వాళ్ళు తొందరలో తీసుకురావాలి, టైంకి తీసుకుపోవాలి. కాబట్టి ఆటో వాళ్ళైనా పిల్లలైనా తల్లిదండ్రులైనా అట్లా అడ్డమే వస్తారు మేడం, రాంగ్ రూట్లే వస్తారు. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓకే అంటే రోడ్స్ కూడా కొంచెం ఇష్యూస్ అని చెప్తున్నారు అక్కడ, ఏమైనా బ్రిడ్జ్ రోడ్స్ ఏమైనా? అదే హైవే మేడం, అది హైవేకు ఉంది. మోడల్ స్కూల్ అనేది హైవేకు ఉంది పెబ్బేరులో. ఓకే అండి. ఓకే దాని నెక్స్ట్ పాలిటెక్నిక్ ఉంటుంది మళ్ళీ. ఓకే అండి. ఓకే దాదాపుగా ఒక 1000 మంది నుంచి 2000 మంది పిల్లలు చదువుతారు అక్కడ. కానీ అక్కడ కనీసం రోడ్డు దాటడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ కిందికి రావడానికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటది, అక్కడ ఓకే వెనక వాళ్ళంటే కూడా ఒక 2 కిలోమీటర్స్, అది మధ్యలో ఉంది. కాబట్టి కనీసం ఓకే దాటడానికి ఒక గేటా లేదంటే ఒక బ్రిడ్జా వేస్తే అక్కడ పిల్లలు అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎవరు పట్టించుకుంటూ లేరు మేడం. ఓకే ఓకే అండి. పెబ్బేలో అలాగే ఇప్పుడు పెబ్బేర్ గ్రామాలకు బస్సులు మేడం. ఓకే హలో, బస్సెస్ చెప్పండి. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన గ్రామాలకు ప్రాబ్లమ్. బస్సులు అనేది లేదు, మా ఊరికి బస్సే లేదు. ఓకే అండి. మా ఊరు దాదాపుగా అంటే 3000 మంది ఆ, ఉంటారు మాకు ఓటర్లు. కానీ మా ఊరికి బస్సే లేదు. ప్రతి విలేజ్ కూడా ఎదుర్కొంటున్న సమస్య అదే, బస్సులు లేవు. ఓకే పెబ్బేర్ అంటే యాక్చువల్లీ అయితే మండల్ హెడ్ క్వార్టర్స్, ఎందుకు బస్సెస్ ఫెసిలిటీస్ సరిగా ఇవ్వలేదా మీకు? రావట్లేదు అసలు. మేము పోయాక ధర్నాలు కానీ ఏమైనా రాష్ట్రంలో చేస్తే 1 డే 2 డేస్ ఇట్లా పంపిస్తారు. ఓకే ఇంకా తర్వాత అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది. ఓకే అండి. మీరు దీనికి సంబంధించి అంటే ప్రజెంట్ హెల్త్ సెంటర్స్ అని ఉన్నాయా? హెల్త్ సెంటర్స్ అనేవి అక్కడ? హెల్త్ సెంటర్ మీన్స్ ఏంది మేడం? అంటే ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇప్పుడు పెబ్బేరులో ఒకటి ఉంది, మా ఊర్లో కూడా ఒకటి ఓపెన్ అయింది. కానీ అక్కడ డాక్టర్లు కానీ ఎవరు కానీ ఏం రాలేదు. ఓకే మొన్న అంటే నవంబర్ లాస్ట్ వీక్ అనుకుంటా ఒకటి ఓపెన్ అయింది మా ఊర్లో. అంటే శాఖపూర్, మాది పెబ్బేరుకు దగ్గర ఉంటుంది, 5 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఓపెన్ ఓకే. అయింది కానీ అందులో డాక్టర్ లేరు, కనీసం ఒక టాబ్లెట్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. పిహెచ్సి లేదు, పిహెచ్సి లేదంటారా? పిహెచ్సి ఓపెన్ అయింది, కొత్త పిహెచ్సి ఓపెన్ అయింది. ఓకే డాక్టర్స్ కానీ నర్స్ కానీ కనీసం అక్కడ ఎవరైనా రెస్పాన్స్ అయ్యే చిన్న టాబ్లెట్ ఇచ్చే వ్యక్తులు కూడా లేరు. లేరు అంటే రిక్రూట్ చేయలేకపోయారా, లేకపోతే పర్సన్స్ అలా నెగ్లిజెన్సీ గా ఉన్నారా? రిక్రూట్ చేయలేదు. రిక్రూట్ చేయలేరు అంటే మీరు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? పిహెచ్సిస్ అంటే శ్రీరంగపురా, ఇంకా ప్రైవేటే, లేదంటే ఇంకా మేము పెబ్బేరుకి వెళ్ళాలి. పెబ్బేరు వెళ్ళాలి. ఓకే అంటే కొన్ని విలేజ్ లో సిచ్యువేషన్ ఉంది పిహెచ్సిస్. ఓకే అండి. అవునవును. అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలంటే మామూలుగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఈ పిహెచ్సిస్ పెబ్బేరుకే కాకుండా వెళ్ళాలి, పెబ్బేరు వెళ్ళాలి, మండల్ హెడ్ క్వార్టర్ వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే వనపర్తి వెళ్ళాలి. లోకల్ విలేజెస్ లో పెబ్బేరు మండల్ లోకల్ విలేజెస్ లో ఎక్కడ మీకు ఇట్లాంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి గవర్నమెంట్ నుంచి ఏమి ఏర్పాటు చేయలేదు అంటున్నారు? ఉంటాయి మేడం, బిల్డింగ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఖతర్నాక్ ఉంటాయి. మళ్ళీ ఓకే వాటి యూజెస్ లేదనేది. ఓకే యూజర్స్ లో లేవు, ఎవరు రిక్రూట్మెంట్ లేదు, సో నిరుపయోగంగా ఉన్నాయి. అవును, నిరుపయోగంగా ఉన్నాయి. ఇంకొక సమస్య మేడం, సో ఈ విషయాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం. ఫైనల్ గా ఆయన ఏమంటారు చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. అయితే మిషన్ భగీరథ కూడా మేడం, మిషన్ భగీరథ Okay. కూడా అంటే వాళ్ళు చేసిర్రు, వాళ్ళు ఏం చేసిండ్రో తెలియదు. సర్పంచ్ అడిగితే అది నా పరిధి లేదంటారు. ఆ మిషన్ Okay. భగీరథ వాళ్ళను ఏ అడిగితే వాళ్ళు మా పని అయిపోయింది, మా పరిధిలో లేదంటారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కదా మేడం, ఇప్పుడు ఆఫీసర్స్ పిఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగితేనే నిధులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ పని చేసే వాళ్ళు ఎవరు లేరని వాళ్ళు అంటారు. ఓకే వర్క్ చేసే వాళ్ళు అంటే సమన్వయం లేదు మేడం, ఒకదానికి ఒకటి సమన్వయం లేదు. కనీసం ఈ గవర్నమెంట్ అన్నా గ్రామ పంచాయతీలను పట్టించుకొని
చిన్న స్కూళ్ళను పట్టించుకొని గవర్నమెంట్ స్కూల్లో కొద్దిగా ఇంక్రీజ్ చేస్తారని అనుకుంటున్నాం మేడం. ఓకే అండి, ఖచ్చితంగా ఈ సమస్యను లైవ్ ద్వారా మనము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వారు ఫైనల్ గా ఏం చెప్తారో ఒకసారి ఫైనల్ లో చూద్దామండి మనం. మార్పు అనేది కేవలం వ్యక్తిలోనే కాదు, సమాజంలో కావాలనే ఒక చిన్న ప్రోగ్రెస్ తోనే ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. సో దీనివల్ల గ్రామాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా డైరెక్ట్ గా నేరుగా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ఖచ్చితంగా మీ పెబ్బేర్ యొక్క ప్రోగ్రామ్స్ ని ఫైనల్లో ఎమ్మెల్యే గారిని అటాచ్ చేసి ఖచ్చితంగా మేము చెప్తామండి. శ్రీరంగపూర్ కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి శరత్ గారు? శ్రీరంగపూర్ కు ప్రధానమైనటువంటి సమస్య మేడం ఇక్కడ రవాణా సమస్య, బస్సు సౌకర్యం లేదు. ఓకే, ఇది మండల హెడ్ క్వార్టర్ అయినా కూడా ఒక డిస్ట్రిక్ట్ కేంద్రానికి వెళ్ళాలన్నా, ఓల్డ్ మండలానికి వెళ్ళాలన్నా, పెబ్బేరుకి వెళ్ళాలన్నా, వనపర్తికి వెళ్ళాలన్నా బస్సు సౌకర్యం లేవు మేడం. ఓకే అండి. తర్వాత ఈ మండల హెడ్ క్వార్టర్ కి రావడానికి వివిధ గ్రామాల నుంచి కూడా రోడ్లు లేవు. ఒకటి షేర్పల్లి నుంచి, ఇంకొకటి నాగసానిపల్లి నుంచి. ఈ రోడ్లు గతంలో రోడ్లు వేసామని చాలా మంది హామీలు ఇచ్చిండ్రు. నాగసానిపల్లి రోడ్డు మట్టి కొట్టించిండ్రు, కానీ మళ్ళీ మధ్యలోనే ఆగిపోయింది. ఎలక్షన్ లో మధ్యలోనే ఆగిపోయింది. మరి ఈ ఎలక్షన్ తర్వాత ఇంత గవర్నమెంట్ ఇచ్చిపోయినది ఇప్పుడు అవుతుందా కదా అని మళ్ళీ ప్రజల్లో సందేహాలు మొదలైనాయి మేడం. వైద్యం చూసుకుంటే ఇప్పుడు హాస్పిటల్, ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ మండల కేంద్రానికి సంబంధించి ఒకటి ఓపెన్ చేసిండ్రు మేడం, కానీ దానిలో పర్మనెంట్ స్టాఫ్ అనేది లేదు మేడం. గతంలో వచ్చి 24 hours చేస్తామని పోయినటువంటి మినిస్టర్ కూడా చెప్పిండు. ఆల్రెడీ అది తూతూ మంత్రంగా కొన్ని రోజులు చేసిండు 24 hours. తర్వాత పర్టికులర్ గా ఒక స్టాఫ్ నర్సు లేరు. తర్వాత మొదట్లో ఇక్కడ నార్మల్ డెలివరీ చేసిండు మేడం. జస్ట్ ఒక 10-20 దాకా నార్మల్ డెలివరీ చేసిండ్రు, కానీ ప్రస్తుతం మాత్రం మళ్ళీ బంద్ చేసిండు మేడం. దగ్గరికి పంపిస్తున్నారు. తర్వాత అంబులెన్స్ సౌకర్యం ఇంతకు ముందుకు చాలా సార్లు రిక్వెస్ట్ చేయంగా ఇప్పుడు ఇంత ముందుకు ఉన్నటువంటి మినిస్టర్ చేసిండు. అంబులెన్స్ తన సొంతంగా ఖర్చు పెట్టుకొని తన సొంత వాహనంతో పంపించిండు మేడం, కానీ దానికి డ్రైవర్ లేడు మేడం. డ్రైవర్ లేక చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మొదటికే అన్నట్లు ఇప్పుడు అంబులెన్సే లేకుండా పోయింది లాస్ట్ కి. అంటే ఇక్కడ ఏమన్నా సీరియస్ ఉంటే కూడా పక్కన వెళ్ళకపోవడానికి కూడా ఇబ్బంది అయింది మేడం ప్రజలకు. నీటి సమస్య తీసుకుంటే మిషన్ భగీరథ అని ఇప్పుడు చాలా వరకు ఈ ఉన్న సీసీ రోడ్లను పల్లగొట్టిండ్రు మేడం. అసలు ఆ పల్లగొట్టిన రోడ్లలో మనం పోతుంటే మొత్తం అంత గుంతలమయం అయిపోయింది. సీసీ రోడ్లన్నీ గుంతలమయం అయిపోయింది. ఈ ఒక శ్రీరంగపురే కాదు, ఏ ఊరు చూసినా కూడా మిషన్ భగీరథ కోసం సిమెంట్ రోడ్లను పల్లగొట్టిండ్రు, కానీ మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం అంతా మర్చిపోయింది మేడం. అధికార యంత్రాంగం మొత్తం మర్చిపోయిండ్రు. ఆ ఉన్న రోడ్లు అట్లే ఉన్నాయి దుస్థితి. ఇంకా లేని రోడ్లు అట్లనే తయారైనది. కొత్త సీసీ రోడ్లు అన్నారు, ఇంకా ఇంతవరకు రాలేదు మేడం. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదండి, ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారనేది రాబో రోజుల్లో చూద్దామండి. ఇది ప్రెసెంట్ శ్రీరంగపూర్కి సంబంధించి మీకు రోడ్స్ అండ్ అంబులెన్స్ ఫెసిలిటీ అండ్ పిహెచ్సి అనేది ఒకటి ఏర్పాటు చేయాలని మీరు అంటున్నారు. అవును మేడం. ఇంకా అందులోనూ ఇప్పుడు చాలా ఇదే మేడం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు నెంబర్ 1 లిస్ట్ లో ఉంది మేడం. ఇప్పుడు వనపర్తి డిస్ట్రిక్ట్ లో గవర్నమెంట్ స్కూల్లో ఏది స్కూల్ అసలు బాగాలేదు అని అంటే నెంబర్ 1 తాటిపాముల స్కూల్ ఉంది మేడం. అస్సలు బాగలేదు మేడం. అక్కడ ఉపాధ్యాయులు కూడా నేను చాలా సార్లు కలిసిన, కానీ మొత్తం అక్కడ ఎట్లా అయిపోయిందంటే స్కూల్ ఈ రోజు ఊడిపోతుందా రేపు ఊడిపోతుందా అనేటువంటి పరిస్థితి ఉంది. తాటిపాముల పిఎస్ స్కూల్ పరిస్థితి కనిపిస్తున్నట్టుంది. ఓకే, అవును మేడం. సో ఇంకా ప్రాబ్లమ్ స్కూల్ సంబంధించి, సో మీకు సంబంధించిన ఈ సమస్యలు అంటే శ్రీరంగపూర్ కు సంబంధించిన సమస్యలను మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఫోన్ ఇన్ కాల్ ద్వారా. సో వారు ఏం చెప్తారనేది పాటల్లో తెలుసుకుందాం. మార్పు అనే ప్రోగ్రాం ద్వారా మీ యొక్క శ్రీరంగపూర్ కు సంబంధించిన సమస్యలు మాతో పంచుకున్నందుకు అండ్ అలాగే మీ సమస్యలు తీరాలని, మార్పు రావాలి మీ జీవితాల్లోని, అక్కడి ప్రజల జీవితాల్లోని కూడా మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ మార్పు అండి శరత్ గారు. వనపర్తి జిల్లాకు సంబంధించి గణపూర్, శ్రీరంగపూర్, పెబ్బేర్ మండలాలకు సంబంధించి కొంతమంది వీడియో కాల్ ద్వారా తమ యొక్క సమస్యలను వెళ్ళబుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి గణపూర్లో దాదాపుగా గంజాయి అనేది పాకిపోయిందని అక్కడి ప్రజలు, అక్కడి నుంచి కాల్ చేసిన ఒక పర్సన్ మనకు చెప్పారు. గంజాయి అనేది గణపూర్లో చాలా మనకు వచ్చేసింది, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైందని అంటున్నారు. అయితే దీనిపై
ఎలా స్పందిస్తారు ఎమ్మెల్యే గారు? అలాగే పెబ్బేర్ శ్రీరంగాపూర్కి సంబంధించి పెబ్బేర్లో చాలా మటుకు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడాను దానిపై సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారని, ఇక్కడ విద్యార్థులు చాలా మటుకు విద్యలో చాలా ఎంతో నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉన్నారు కాబట్టి దీనిపై ఎంతైనా కొంతమేర శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలపై నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారికి ఉందని, ఈ విషయంపై వారు కొంచెం శ్రద్ధ తీసుకోవాలని, అంతేకాకుండా దాదాపుగా పిహెచ్సి పెబ్బేర్ వంటి ప్రాంతాల్లో పిహెచ్సి ఉన్నప్పటికీ కూడాను అక్కడ సరైన రిక్రూట్మెంట్ లేకపోవడంతో, సిబ్బంది నియమించకపోవడంతో దాదాపుగా తాము ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పిహెచ్సి విషయాల్లో సైతం ప్రస్తుత ప్రభుత్వం కొంత శ్రద్ధ కనపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంతేకాకుండా చాలా మటుకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఈ పెబ్బేర్ శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని చాలా గ్రామాలకు ఉందని చెప్తున్నారు. పెబ్బేర్ శ్రీరంగాపూర్ మండలంలోని చాలా గ్రామాలకు సంబంధించి రోడ్డు సౌకర్యం అనేది సరిగా లేకపోవడం వల్ల, బస్సెస్ అనేవి సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు కానీ అక్కడున్న ప్రజలు కానీ చాలా మటుకు చాలా దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో కనిపిస్తుందని చెప్తున్నారు. అక్కడ నుంచి మనకు ఫోన్ చేసిన గన్పూర్ పర్సన్ కానీ అండ్ అలాగే పెబ్బేర్ శ్రీరంగాపూర్ పర్సన్ కానీ, సరే దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు మరి ఏం మాట్లాడుతారో, దీనికి సంబంధించిన సమస్యకు పరిష్కారం ఏం చెప్తారనేది ఒకసారి ఫోన్ ద్వారా వారి మాటలోనే తెలుసుకుందాం. సార్, గన్పూర్లో వచ్చేసి గంజాయి అనేది గన్పూర్లో మామూలుగా వచ్చేసింది లోపలికి అని చెప్తున్నారు సార్. గన్పూర్ కి సంబంధించి మండల్లో అంటే ప్రీవియస్ ఉంది, ఈ ప్రీవియస్ ఉన్న దాన్ని ఈ గవర్నమెంట్ లో అంటే ఎలా తీయాలని గంజాయి అనేది విలేజ్ లకు పాకిపోయింది. గంజాయి డ్రగ్స్ అసెంబ్లీలో మేము చట్టమే చేసినాం, ఆ సీఎం గారు దాని మీద మాట్లాడారు. ఓకే సార్, ఒక్క పదార్థం మోపుతారు దాన్ని ఎవ్వరు, మేము కూడా ఆల్రెడీ మా యువతకి వనపర్తి నియోజకవర్గంలో అందరికి మోటివేట్ చేసినాము. ఓకే సార్, 100% దాన్ని ఎంటర్ కానియము. మీరు అన్నట్లు ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద నేను ఇమ్మీడియట్ సిఐ అండ్ ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి చెప్పేసి అలర్ట్ చేపిస్తాను. ఇంకోటి సార్, భూ కబ్జాస్ అనేవి కూడా చాలా మటుకు చోటు చేసుకున్న పరిస్థితి, అక్కడ కొంచెం వాళ్ళు కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాబ్లం ఇప్పటికీ ఫేస్ చేస్తున్న పరిస్థితి అని అంటున్నారు సార్. దాంట్లో వల్ల సో దానిపైన కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు సార్ గన్పూర్ నుంచి. అవన్నీ ఎవరు మీకు మనకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్ నాకు కొంచెం అది ఎక్కడెక్కడ భూ కబ్జాలని వాళ్ళని కొంచెం రికార్డెడ్ ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ పెబ్బేర్ శ్రీరంగాపూర్ సార్, పెబ్బేర్ శ్రీరంగాపూర్ వచ్చేసి ఇక్కడ మామూలుగా అంటే పిహెచ్సిస్ అనేవి లేవు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి మాత్రమే ఇబ్బందిగా ఉంది. పెబ్బేర్ విలేజెస్ లో మామూలుగా స్కూల్స్ ఉన్నాయి, బట్ దాంట్లో ఏంటంటే చిన్న స్కూల్స్ ని కొంచెం డెవలప్మెంట్ చేసే పరిస్థితులు యాక్షన్స్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు సార్. దాని మీద ఈ ఆన్సర్ కొంచెం మీరు కేర్ఫుల్ గా రాయండి. ఓకే సార్. మన ఊరు మనబడి అని పెట్టి కొన్ని వేల కోట్లు నాశనం చేశారు పోయిన గవర్నమెంట్ లో. ఓకే సార్. పర్పస్ సాల్వ్ కాలేదు. ఓకే సార్. దానిలో ఆ మన ఊరు మనబడి సంబంధిత లోకల్ సర్పంచ్ గానీ, లోకల్ ప్రజాప్రతినిధి గానీ, లోకల్ కాంట్రాక్టర్స్ కి ఇస్తే ఆ స్కూల్ మీద ప్రేమ ఉంటది వాళ్ళకు, ఆ స్కూల్ మీద ఆ విలేజ్ మీద ప్రేమ ఉంటది. మేము చదువుకున్న స్కూల్ అయినా లేదా నా బిడ్డ చదువుకున్న స్కూల్ అని మంచి చేస్తుండే. మెగా అనే కంపెనీకి ఇచ్చారు దాన్ని కూడా ప్యాకేజ్ పెట్టి స్టేట్ లో. ఓకే సార్. సో ఆ మెగా కృష్ణారెడ్డి అనే కంపెనీకి ఇచ్చేసి అది కూడా మీరు పెన్సిల్లు, టేబుల్, పెయింట్లు, కుర్చీలు అండ్ కిటికీలు చేయాల్సిన కాంట్రాక్టర్ కూడా ఆయన ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయితే అవి కూడా వదలలేదు. ఓకే సార్. సో దాని నుంచి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చెడిపోయింది మేడం. అది మొత్తం మీరు చెప్పినట్లు ఇమ్మీడియట్ ఫస్ట్ ప్రయారిటీ కింద నేను ఇంతకు ముందు ఎంపీపీ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా సో ఆ వనపర్తి నియోజకవర్గంలో ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హాస్పిటల్స్ ఆ రెండింటి మీద ఫస్ట్ ప్రయారిటీ చేసినాకనే మిగతా డెవలప్మెంట్ చేస్తాం 100%. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఫోన్ ఇన్ లో మాట్లాడడం జరిగింది. గన్పూర్ కు సంబంధించిన గంజాయిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాదాపుగా ఎస్ఐసిఐలకు ఇప్పుడే ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే భూ ఆక్రమణలు జరిగాయో దానికి సంబంధించిన వివరాలు కూడా తమకు ఇవ్వడం ద్వారా దీనిపై సరైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇక పెబ్బేర్ శ్రీరంగాపూర్ కు సంబంధించి పిహెచ్సి మరియు స్కూళ్లపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తామంటున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోన్ ఇన్ లో కాకుండా ప్రజెంట్ లైవ్ లో మనకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అందుబాటులోకి రానున్నారు. వారు మిగతా మండలాల వారితో మాట్లాడబోతున్నారు. అసలు ఏం మాట్లాడుతారో వారి మాటలోనే చూద్దాం. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి 6 మండలకు సంబంధించిన పర్సన్స్ ని ఇప్పుడు మనం లైన్ లోకి తీసుకున్నాం సార్ వీడియో కాల్ ద్వారా. ఓకే, వీళ్ళు మీకు ప్రాబ్లమ్స్ అక్కడెక్కడ వాళ్ళ దగ్గర ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకేం జరగాల్సి ఉన్నవి, మన ప్రభుత్వ హయాంలో జరగాల్సిన యాక్టివిటీస్ ఏందని చెప్తారు సార్. సో దీని ద్వారా మనం ఒకసారి తెలుసుకుందాం సార్, వాళ్ళతో మాట్లాడి. పార్టిసిపెంట్ ని నేను యాడ్ చేస్తాను సార్. సార్, ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి అబ్దుల్ అజీం సార్. ఇతను పెద్ద మందడి నుంచి కాల్ చేస్తున్నాడు సార్. అబ్దుల్ అజీం అనే పర్సన్ పెద్ద మందడి నుంచి వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్డు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నామని చెప్పారు సార్. యాక్చువల్ గా
అండ్ ఐడియా పిహెచ్సి ఉంది నాకు. పెద్ద మంది వనపర్తి రోడ్ చాలా డ్యామేజ్ అయ్యింది. అది ఫస్ట్ ప్రయారిటీ కింద చేపిస్తున్నాం. ఐడియా ఉంది నాకు. ఓకే సార్. అండ్ పిహెచ్సి బ్యాంక్స్ లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళతో ఉన్నాయని చెప్పారు సార్ ఇంతకు ముందు ప్రీవియస్. ఇప్పుడు ఒకసారి వాళ్ళని కాన్ఫరెన్స్ లైన్ లోకి తీసుకుందాం సార్ ఒకసారి. అజీమ్ గారు, హలో అజీమ్ గారు, మీ పెద్ద మందికి సంబంధించి మండలికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటనేవి సార్ లైన్ లో ఉన్నారు, ఎమ్మెల్యే సార్ గారు మేఘారెడ్డి గారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. హలో అజీమ్ గారు. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అజయ్ భాయ్, బోలి. సార్ ఆ మేరకు పెద్ద మంది నుంచి వనపర్తికి రోడ్డు బాగాలేదు సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉంది. ఫస్ట్ ప్రయారిటీ కింద అదే చేస్తుంది. రెండోది పెద్ద మంది నుంచి వనపర్తికి బస్సు ఎప్పుడు బంద్ ఉండేది, ఇప్పుడు తిరుగుతుంది. కానీ ఈ విధంగా ఫస్ట్ మనం గెలిచిన తర్వాత ఫస్ట్ పెద్ద మంది హెడ్ క్వార్టర్ కి బస్సు వేయించాను, నేను ఓపెన్ చేశాను కదా, నడుస్తుంది కదా. అది కొంచెం కంటిన్యూగా ఉంటే బాగుంటుంది సార్. మొన్న ఒక నెల తిరిగి మళ్ళీ బంద్ అవుతుండే, ఈసారి అట్లా బంద్ కాకుండా అది కంటిన్యూగా తిరిగి నెక్స్ట్ వనపర్తి టు పెద్ద మందడి, చిన్న మందడి వాయా తొలిపూర్ గన్పూర్ నుంచి ఒక 2 బస్సులు వేస్తే బాగుంటుంది సార్ మనకి. ఈ వనపర్తి ప్లానింగ్ ఉంది. ఒకటి. రెండోది సార్, మా ఊర్లో ఏపీజేపీ చిన్న బ్యాంక్ ఉంది, ఒక ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ లేదు సార్. ఒక బ్రాంచ్, చిన్న మినీ బ్రాంచ్ ఓపెన్ చేస్తే బాగుంటుంది సార్. బస్సు వచ్చేసి మీరు అన్నట్లు ఫస్ట్ పెద్ద మంది హెడ్ క్వార్టర్ కు సెటిల్ బస్సు స్టార్ట్ చేస్తున్నాము. ఆ రోడ్ ఒకటి మనం అది ఎందుకు పెండింగ్ పడ్డదంటే ఆ పంచాయతీ రాజ్ నుంచి R&Bకి ట్రాన్స్ఫర్ అయింది. అది అఫీషియల్ పేపర్ వర్క్ కాలేదు. దాన్ని ఫాలో అప్ చేసి వెంబడే ఫస్ట్ మెయింటెనెన్స్ చేసి ఆ రోడ్ కంప్లీట్ చేద్దాం ఒకటి. దాంతో పాటు మీరు అన్నట్లు బస్సులు అటు జంగమాయపల్లి, బలిపల్లి పోయేట్టు 1-2 బస్సెస్ పెద్ద ఐడియా ఉంది. నెంబర్ 2, నెంబర్ 3 ఎస్బీఐ కూడా అండర్ ప్రాసెస్ లో ఉంది. నేను అంతకు ముందు ఎంపీకి ఉన్నప్పుడే ట్రై చేసినాము. ఓకే సార్. మళ్ళీ దాంతో పాటు బ్యాంకుతో పాటు ఒక ఏటీఎం కూడా, ఎస్బీఐ ఏటీఎం ఉంటే బాగుంటుంది సార్ మనకి. బ్యాంక్ వస్తే ఆటోమేటిక్ ఏటీఎం కూడా వస్తుంది. చెప్పిద్దాం. ఓకే సార్. ఇంకోటి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మినీ అంబులెన్స్ ఉంటే బాగుంటుంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మినీ అంబులెన్స్ సార్ ఉంది కదా? లేదు సార్, ఇప్పుడు లేదు, ముందు ఉండే ఉంది. అది కొంచెం ఉంది, టెక్నికల్ ఇష్యూ ఉంది అక్కడ. ఫస్ట్ టైం నేను మన వాళ్ళకు ఫండింగ్ లేదంటే డ్రైవర్స్ కోసం నేను మండల్ బాడీ జనరల్ బాండ్ తీర్మానం చేసి 2 lakhs నేను అమౌంట్ కూడా వాళ్ళకి అరేంజ్ చేయమని చెప్తే వాళ్ళు ఎక్కడ డిపాజిట్ చేయాలి కూడా వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంది. అది పెండింగ్ పెట్టినారు. డ్రైవర్ అరేంజ్ చేసి అంబులెన్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఇంకోటి, సబ్ సెంటర్ ఉంది కదా సార్ మన రచ్చకట్ట దగ్గర పెద్దమందడిలో. ఏఎన్ఎస్ వాళ్ళు చూపిస్తారు, ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి చూపించుకుంటారు సార్, టెస్టులు చేపిస్తారా, చూపిస్తారు. అక్కడ ఒక టాయిలెట్స్ ఫెసిలిటీ లేదు సార్. మేజర్ గా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ అదే సబ్ సెంటర్ లో ఒక ఏఎన్ఎస్, ఒక స్టాఫ్ నర్స్ పెట్టి ముసలి వాళ్ళకు, షుగర్ పేషెంట్, ఈ బీపీ టాబ్లెట్స్ రెగ్యులర్ వాడే వాళ్ళకు ఆ ఊరు బయట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది సార్. అది ఊరు బయట వెళ్లకుండా ఈ సబ్ సెంటర్ అనే ఓపెన్ చేసి పెడితే ఇక్కడే తీసుకుంటారు అనేది ఒకటి బాగుంటుంది సార్. అది చెప్తారు, మనలో చెప్తా, సర్పంచ్ గారు చెప్పి అవన్నీ ఏర్పాటు చేయమని చెప్తారు. అది కొంచెం అవసరం అదే. సో అజీమ్ గారు, మీ ప్రాబ్లమ్స్ ని సంబంధించి హాస్పిటల్, బ్యాంక్ అండ్ బస్సు దాని గురించి సార్ చెప్పారు, మాట్లాడారు. ఇప్పుడు దిస్ ఈస్ ద మేజర్ అంటే ఇష్యూస్ ఇన్ పెద్ద మందడి. సో సార్, పెద్ద మందడికి సంబంధించి అజీమ్ ఆ మండలికి సంబంధించి గ్రామాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సార్ ఇవి యాక్చువల్ గా. సార్ ఇప్పుడు పెద్ద మందడి అజీమ్ గారికి మీరు చెప్పారు అంటే మామూలుగా ప్రాబ్లమ్స్ మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దామని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుందామని చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకొక మండలం నుంచి ఇంకో పర్సన్ తీసుకుందాం సార్. సార్, వనపర్తిలో ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టబోతున్నారు సార్ స్టార్టింగ్ ఇప్పుడు? రోడ్ వైండింగ్ ఒకటి కంటిన్యూషన్ చేయాలి. కాకపోతే వాళ్ళకి చేసిన విధానం కొంచెం ప్రాబ్లం ఉంది. వాళ్ళ దగ్గర నేను 1-2 days మీటింగ్ పెడతా ఉన్నా. ఓకే సార్. రోడ్ వైండింగ్ బాధితులతో అందరితో మీటింగ్ పెడుతున్నా. అండ్ ఆ రోడ్డు మీద ఉండే పూల బండ్లు, పాల, కూరగాయలు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేయాలని ఉద్దేశం. సార్, యాక్చువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఇట్లాంటి కబ్జాలు అనేవి పెబ్బేరు శ్రీరంగపూర్ మండలం చాలా వరకు చోటు చేస్తున్నాయని చెప్తున్నారు కదా సార్. అంటే చాలా మటుకు ప్రభుత్వంలో అంటే దీనిపైన కాన్సన్ట్రేట్ చేసే ఛాన్స్ ఉందా మీరు ఈసారి?
100%. దాదాపుగా మీరు ఎలక్షన్స్ టైంలో కూడా చెప్పారు కదా ఇది విషయంపై. అవును Yes, sir. చేస్తున్నాం మేడం. అది కూడా ఉంది. ఆ టెంపుల్ ల్యాండ్ ఒకటి ఉంది, పెద్దల సంత ల్యాండ్ ఉంది. దాని మీద కలెక్టర్ గారు చెప్పినాం, ఫైల్ అంతా ఓపెన్ చేసి ఉంది, అండర్ ప్రాసెస్. ఓకే ప్రసాద్ గారు వనపర్తి, మీది వనపర్తి కదండి లోకల్? అవును మేడం, లోకల్ వనపర్తి. అయితే లోకల్ వనపర్తికి సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలనేది సార్ లైన్ లో ఉన్నారు, మేఘారెడ్డి సార్ గారు, ఎమ్మెల్యే గారు. సో ఎట్లాంటి డెవలప్మెంట్స్ కావాలని మీరు కోరుకుంటున్నారు వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించి? నమస్తే సార్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే, బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్ మీకు. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ ఒక్క విషయం, మనకి ఇక్కడ ఏమైతుందంటే మన వనపర్తి కాన్స్టిట్యున్సీ లో మన జిల్లా కేంద్రం ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది ఒకటే సైడ్ అవుతుంది సార్. మనకు ఓన్లీ పెబ్బేరు రోడ్ అనేది డెవలప్మెంట్ ఉంది. ఈ డెవలప్మెంట్ అనేది అన్ని దిక్కులు అవుతే బాగుంటది. కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ ఇంకెక్కడైనా కానీ ఇలాంటివి కావాలి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకు సిస్టమ్ లో అన్ని ఒక్క సైడ్ అనేది అవుతుంది కాబట్టి. ప్రసాద్ గారు సార్, ప్రసాద్ గారు ఏమంటున్నారంటే వనపర్తి టౌన్ కి సంబంధించి ఒక సైడ్ మాత్రమే డెవలప్మెంట్ జరుగుతోంది, పెబ్బేరు సైడ్ మాత్రమే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటున్నారు సార్. లేదు, అట్లేం లేదు. ఇంతకుముందు జరిగింది ఆయన అన్నది కరెక్టే. సో ఇప్పుడు అన్ని మొత్తం టోటల్ వనపర్తి అవుట్స్ మొత్తం ఏముందో అన్ని చూపిస్తాం. ఓకే సార్. ప్రసాద్ గారు నేను కలుస్తాం మళ్ళీ. సార్ ఒక్క నిమిషం సార్. కొంచెం మనకు ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం దృష్టి పెట్టండి సార్ వనపర్తి. ఓకే ప్రసాద్ గారు, సార్ వనపర్తికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఇప్పటి నుంచి జరగబోతున్నాయని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకొక పర్సన్ మనకు లైన్ లో ఉన్నారు సార్, మండలికి సంబంధించి. సార్ ఇంకొక పర్సన్ ఉన్నారు సార్ మనకు లైన్ లో. హలో సార్, ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీరు ఏ మండలం అండి మీది? హలో చెప్పండి, ఏ మండలం నుంచి అండి మీరు? గోపాల్పేట్ మండలం నుంచి మేడం. గోపాల్పేట్ మండల్. చెప్పండి, శంకర్ గారా మాట్లాడేది? శంకర్ గారు మేడం. శంకర్ గారు, గోపాల్పేట్ మండల్ కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? గోపాల్పేట్ లో ఎట్లాంటి డెవలప్మెంట్స్ జరగాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా ఉన్నాయి మేడం, సిసి రోడ్లు, డ్రైనేజ్ రోడ్లు. శంకర్ భాయ్ నమస్తే. సార్ నమస్తే. సార్ ప్రెజెంట్ లైన్ లో ఉన్నారండి. బాగున్నాం సార్. చెప్పు సార్, మన గోపాల్పేట్ మండలంలో మన బుద్ధారాం నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మన సిసి రోడ్లు, తాండర్లు కానీ ఈ సిసి రోడ్లు, డ్రైనేజీలు అవి చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. ఎవరు పట్టించుకుంటలేరు. నుంచి నేను వస్తా, ఊరికి వస్తా. నేను ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా రాసుకొని చేసేద్దాం, అన్ని కంప్లీట్ చేద్దాం. సో గోపాల్పేట్ సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సార్ వచ్చి చూసుకుంటామని చెప్తున్నారండి. అంటే ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో సార్ స్వయంగా వచ్చి పరిశీలిస్తామని చెప్తున్నారు శంకర్ గారు. సో మీకు గోపాల్పేట త్వరలోనే దానికి సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారు సార్. సో త్వరలోనే దానికి సమస్యకు పరిష్కారం చూపిస్తామని సార్ చెప్తున్నారండి. సో నెక్స్ట్ సార్ బుద్ధారం శంకర్ గారు, బుద్ధారం లోకలా మీరు? లోకల్ సార్, తాండా సార్, జమల తాండా. ఈ తాండా అదే నాకు ఐడియా ఉంది. ఓకే సార్, తాండకు మనకు ఇక్కడ నుంచి వయా అన్కూరు, వెంకటాపూర్ ఆ రోడ్ కూడా అవుతుంది, బీటీ రోడ్ మొత్తం బ్యాలెన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. సైడ్ నుంచి తాండ పెండింగ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి అందరికి కృతజ్ఞత మీటింగ్ పెట్టి అందరికి కృతజ్ఞత చెప్పి ఏమేమి ఇష్యూస్ రాసుకొని దాంట్లో ఫస్ట్ ఏం చేయగలం, సెకండ్ ఏం చేయగలం, థర్డ్ ఏం చేయగలం అని ప్లాన్ చేస్తున్నాం. సరేనా సార్? ప్రెసెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీస్ గురించి చెప్తుంది. అండ్ మండల్స్ వైజ్ గా ఎట్లా తీసుకెళ్తున్నారు సార్ దీంట్లో గురించి గెలిచిన తర్వాత? సార్ ఇప్పుడు 6 గ్యారంటీస్ గురించి ఆల్రెడీ మహిళల ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆల్రెడీ స్టార్ట్ చేసింది కదా సార్? రెండు మేము ఇచ్చిన 6 గ్యారంటీ 2 ఇంప్లిమెంట్ అయినాయి. మీరు నిన్న మా సీఎం గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టున్నాడు. దానిలో మేము ఈ నెల 28 నుంచి పబ్లిక్ లోకి వెళ్తున్నాం.
ఓకే సార్. మనకి సార్ ఏమేమి గ్రామాల కావాలి వైజ్ గా గ్రామ సభలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారు కదా సార్. అంటే మాకు ఇంతకు ముందున్న ప్రభుత్వానికి మాకు డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకు ముందు ఎస్ సార్. హౌసింగ్ ఒకసారి, రేషన్ కార్డులకు ఒకసారి, ఇంకో దానికి ఒకసారి, అట్లా డిఫరెంట్ ప్రజలకు ఇబ్బంది పెట్టేది. మేము పోయే ప్రజలకు ప్రజా దీవెన పేరు మీద వెళ్తున్నాం. దానిలో ఎస్ సార్. అన్ని వాళ్ళకి ఏమేమి కావాలో ఒకటేసారి అన్ని తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రయారిటీ బేసిక్ ఏం చేయాలని చేస్తాం. 6 గ్యారెంటీలు 100 days లోపు ఇంప్లిమెంట్ అయితే. సార్ దీనికి సంబంధించి వాళ్ళ గోపాల్పేట్ అండ్ పెద్ద మందడి ఈ వనపర్తి లోకల్ వాళ్ళ మనకు అవైలబుల్ వచ్చారు సార్. సార్ దీనికి సంబంధించి వాళ్ళు ప్రజెంట్ చెప్తున్న మాటలు ఏంటంటే చాలా ఇవే కాకుండా రేవల్లి అండ్ ఏదులైన కొత్తగా విలేజ్ కానీ ఈ మండల్ కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా రోడ్స్ చాలా దగ్గర ప్రాబ్లం ఉంది అండ్ అలాగే మరికొన్ని చోట్ల స్కూల్స్ అండ్ ఇట్లాంటి ఫెసిలిటీస్ బస్సెస్ ఫెసిలిటీస్ సరిగా లేని సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్. సో మీరు ఓవరాల్ గా అంటే ఏం చెప్తారు సార్ ఈ మండల్స్ వాళ్ళకు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవునమ్మా, ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రోజు మా టీవీలో చెప్తున్న సీఎం గారు తెలంగాణ నెంబర్ 1 ధనిక రాష్ట్రం, అంత ధనిక రాష్ట్రం నెంబర్ 1 అయితే రోడ్లు మీరే చెప్తున్నారు రోడ్లు లేవు డ్రైన్లు లేవని. సో అందుకే ప్రజలు మార్పు ఇచ్చారు. అన్ని వాళ్ళ కోరికలన్నీ తీరుస్తారు. నెక్స్ట్ ఓకే సార్. సో ఫైనల్ గా త్వరలోనే వీళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్తున్నారు కదా సార్? ఎస్ 100% అదే పని మీద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ మార్పు ప్రోగ్రామ్ సార్. ఈసారి ప్రభుత్వం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ మేలు చేకూరాలని, అభివృద్ధి ప్రతి ఒక్కరు ప్రతి మండల్ అండ్ విలేజ్ అభివృద్ధి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా జర్నలిస్టులు కానీ టీవీ ఛానల్స్ కానీ మీరందరూ ఫోర్త్ ఎస్టేట్ ప్రజలకు ఏం కావాలో ఇంతకు ముందు చేసిన ప్రభుత్వం మేము ఏం చేస్తున్నాం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి ప్రోగ్రాం. వనపర్తి జిల్లాకు సంబంధించి చాలా వరకు రోడ్లు, పిహెచ్సి అండ్ ప్రభుత్వ పాఠశాలలు అండ్ చాలా చోట్ల డ్రగ్స్, గంజాయి వంటివి కూడా చాలా వరకు చొచ్చుకొచ్చాయనే విషయాలు మనం ఈ ప్రోగ్రాం ద్వారా అంటే వనపర్తి నియోజకవర్గం వనపర్తి జిల్లా ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై కూడా తమ దృష్టి సారిస్తామని, రాబో రోజుల్లో ప్రతి చోట అభివృద్ధికి బాటలు వేస్తామని, ప్రతి చోట అభివృద్ధిని చేపడతామని, ఎక్కడైతే మిగిలిపోయిన అభివృద్ధి పనులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తాము చేపట్టి పూర్తి చేస్తామని చెప్తున్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు. ఇవాళ మార్పు కార్యక్రమం ద్వారా వీడియో కాల్ ద్వారా అండ్ ఫోన్ ఇన్ ద్వారా వాళ్ళు అవైలబుల్కి వచ్చారు. సో ఇక్కడున్న ప్రజలతో అంటే అక్కడున్న ప్రజలతో కూడా డైరెక్ట్గా వీడియో కాల్ ద్వారా ఇంటిమేట్ అయిన సంగతి కూడా మనం చూస్తున్నాం. సో దీని ద్వారా వనపర్తి జిల్లాలో ఎంతో కొంత మార్పు జరుగుతుందని, నూతన ప్రభుత్వం ద్వారా వారికి సహాయం అందుతని, మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో సైతం ప్రస్తుతం చూసుకున్న విధంగా వారు సరైన మార్పు తీసుకొస్తారని, ఈ మార్పు అనే కార్యక్రమం సరికొత్త విధానాలకు, అక్కడి ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి నాంది పలుకుతుందని మా ANA ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే మరో ప్రోగ్రాంలో మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANA న్యూస్.